గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రతిరోజు మన ఇన్స్టిట్యూట్ పిఆర్సిసిలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటాయి, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతుంటాయి. ఇప్పుడు కరోనా సందర్భం వల్ల ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా బ్యాంకు కావచ్చు, రైల్వేకి, ఎస్ఎస్సికి, లేదా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా జాబ్స్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్, పంచాయత్ సెక్రటరీ, ఇలా సచివాలయ జాబ్స్ ఏవైనా జాబ్స్ ఉంటే మీరు కోచింగ్ తీసుకోదలుచుకున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. కాస్త ఈ కరోనా టైంలో కాస్త సలైన్ వచ్చిన రోజు ఆఫ్లైన్ క్లాసెస్ యథావిధిగా జరుగుతాయి, అప్పటిదాకా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతిరోజు జరిగినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ డే జరుగుతూ ఉంటుంది. సో అదే ప్రాసెస్లో నిన్న జరిగినటువంటి మోడల్ టెస్ట్ నెంబర్ 29 అప్రాక్సిమేషన్స్, ఈ అప్రాక్సిమేషన్స్ గురించి నన్ను అడిగినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 196.1 into 196.1 into 196.1 into 196.1 into 4.01 into 4.001 into 4.999 into 4.999 is equal to 196.1 whole power 4 into 4 whole power 4 into 4 into what? ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. మోడల్ టెస్ట్ నెంబర్ 29 అప్రాక్సిమేషన్స్ క్విజ్లో నిన్న జరిగినటువంటి మోడల్ టెస్ట్లో ఫస్ట్ ప్రాబ్లం ఇది. దీన్ని అప్రాక్సిమేషన్స్ అంటాం. అప్రాక్సిమేషన్స్ ఈజ్ నథింగ్ బట్ మన దగ్గర ఉన్నటువంటి వాల్యూని ఎగ్జాక్ట్ వాల్యూగా తీసుకోకుండా దాన్ని మనకు అనుకూలంగా ఉండే విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం వెంటనే దీన్ని మల్టిప్లై చేసుకోవడం కాకుండా కొంచెం సేపు మనం ఆలోచిస్తూ ఒకసారి ప్రాబ్లం కనుక చెక్ చేసుకుంటే మనకు చిన్న లాజిక్ పెరుగుతుందండి. ఏంటంటే ఇక్కడ లాజిక్ 196.1 196.1 196.1 196.1 మొత్తం 196.1 ఉన్నాయి. అంటే దాని అర్థం 196.1 హోల్ పవర్ 4 ఇంటూ ఇక్కడికి వస్తే 4.01 4.001 4.001కి 4.01కి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి దాన్ని 4 అని తీసుకుంటా. కాకపోతే రెండు ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్ into 4.999 into 4.999 is nothing but 5 into 5, that is 5 square is equal to 196.1 whole power 4 into 4 into what? So ఇక్కడ 196.1 whole power 4 ఇక్కడ 196.1 whole power 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 4 దీని స్క్వేర్ లో 4 క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలేది 4 into 25 that is equal to 100. So the answer is 100. సో ప్రాబ్లం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఏదో ఒక లాజిక్ ఇస్తాడు. ఆ లాజిక్ని మనం కనుక ఐడెంటిఫై చేసుకోగలిగితే ప్రాబ్లం అనేది ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడంటే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 2/7 into 1/8 2/7 into 1/8 plus 3/7 plus 3/7 divided by 6/14 6/14 is equal to what? ఇది నెక్స్ట్ ప్రాబ్లం అన్న. ఇక్కడ 2/7 into 1/8 plus 3/7 divided by 6/14. సో ఇక్కడ 2 4 times పోతుందండి. సో 1/28 plus 3/7 divided by 6/14
డివైడెడ్ బై 6 బై 14 నేను మల్టిప్లికేషన్ లో తీసుకుంటే డివైడెడ్ బై ప్లస్ లో మల్టిప్లికేషన్ వరకు రీప్లేస్ చేసుకుంటే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోతుందండి. సో డివైడెడ్ బై మల్టిప్లికేషన్ తీసుకుంటే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిపోతుంది. 6 బై 14 కాస్త 14 బై 6 అవుతుంది. సో ఇక్కడ 7 2s పోతుందండి, 3 2s పోతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 బై 28 ప్లస్ 1. సో ఎంత వస్తుంది అంటే 29 బై 28 is approximately equal to 1. సో 1.0 సంథింగ్ వస్తుంది. సో అప్రాక్సిమేషన్స్ కాబట్టి మనకి అప్రాక్సిమేట్ టు 1 దాని ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి 10.1 whole power 2.01 10.1 whole power 2.01 plus 2.9 whole power 3.001 is equal to what? And ఎంత అవుతుంది అన్నాడు. సో 10.1 whole power 2.01 plus 2.9 whole power 3.001. దీని 10.1 whole power 2.01 నేను 10.1 ని 10 అని రాసుకుంటాను, whole power 2.01 ని 2 అని రాసుకున్నానండి. ప్లస్ ఇక్కడ 3 అని రాసుకున్నాను, whole power లో 3 అని రాసుకున్నాను. 10 square is nothing but 100 plus 3 cube is nothing but 27. So that is equal to 127. సో మనకి ఇక్కడ అప్రాక్సిమేషన్స్ లో పాయింట్లు ఉంటే పాయింట్ మనం ఎగ్జాక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి, కేవలం అప్రాక్సిమేషన్స్ లోనే. సింప్లిఫికేషన్స్ విషయంలోకి వస్తే అది వేరే కండిషన్ ఉంటుంది. అప్రాక్సిమేషన్స్ లో మాత్రం కేవలం మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ మాత్రమే మనం తీసుకోవాలి. అక్కడ పాయింట్ ఉంటే పాయింట్ మనం నెగ్లెక్ట్ చేసుకోవాలి, దానికి నియరెస్ట్ ఉన్నటువంటి వాల్యూని మనం తీసుకొని సొల్యూషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే square root of 1999.9997 is equal to 4.76 into something. ఇది ఫోర్త్ ప్రాబ్లం అండి. square root of 1999.997 is equal to 4.76 into question mark. సో దీని వాల్యూ నేను అప్రాక్సిమేట్ గా 2000 అని తీసుకుంటానండి. 1999 నేను 2000 అని తీసుకున్నా, దీని వాల్యూ 5 అని తీసుకుంటా ఇంటూ క్వశ్చన్ మార్క్. సో 2000 యొక్క రూట్ నేను ఏం చేస్తానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ 20 అని రాసుకుంటానండి. దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ సంథింగ్. సో ఇది ఎంత అవుతుంది? రూట్ 20 ఇంటూ 10 అవుతుంది, 5 ఇంటూ సంథింగ్. సో ఇక్కడ రూట్ 20 వాల్యూ నేను రూట్ ఆఫ్ 4 ఇంటూ 5 అని రాసుకుంటాను, ఇంటూ 10 is equal to 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ 5 2 టైమ్స్ పోతుందండి. ఇది కూడా బయటకు వస్తే 4 రూట్ 5. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 4 రూట్ 5 అంటే 2 పాయింట్ కన్నా సంథింగ్ ఎక్కువగా ఉంటుంది. 4 రూట్ 5 అంటే అప్రాక్సిమేట్ గా 9. Next problem, 23% of 4011 23% of 4011 plus 1/7 of 4 5s is equal to ఎంత? So 23% of 4011 plus 1/7 of 4 5s is equal to ఎంత? సో దీన్ని ఏం చేస్తానంటే 4011 అని నేను 4000 అని తీసుకుంటానండి. అంటే 23% ఆఫ్ 4000 ప్లస్ 1/7 ఆఫ్ 4 5s is equal to ఎంత? సో 4000 లో 23% is nothing but 23% is nothing but 23/100
500 into 4000 అండి. అంటే ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 40 into 23. 40 into 23 ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే 920. ఇది మీరు బ్రెయిన్ లో వేసుకోవాలండి. 23% ఆఫ్ 4000 ఇస్ నథింగ్ బట్ 23% బై 100 ఉంది. 100 లో 2 zeros ఉన్నాయి. ఆ 2 zeros ఇక్కడ ఉన్నటువంటి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ రిమైనింగ్ 40 into 23. ఆ 40 into 23 ఎంత అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అంటే అదే 23% యొక్క వాల్యూ. అది కేవలం జీరోస్ ఉన్నప్పుడు మాత్రం మనకు పాసిబిలిటీ ఈజీగా ఉంటుందని క్యాలిక్యులేట్ చేయడానికి. అందువల్ల నేను ఏం చేస్తానంటే 4011 నేను 4000 అని తీసుకున్నాను. సో ఎంత వస్తుందంటే 920 వచ్చిందండి. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? 4 5s by 7 ఎంత అవుతుందో చూడండి. 7 7s 49. 49 పోతే ఇంకా 65. 7 9s 63. 7 3s అంటే 793. 793 అప్రాక్సిమేట్ గా ఇంకా 720. అదొక 800 వేసుకుంటే 1720 అండి. సో 1720 is the approximation of this value. Next problem is 134% of square root of 20800. Square root of 20800. దీనికి రూట్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. డబుల్ స్క్వేర్ రూట్. లోపల దానికి ఒకసారి స్క్వేర్ రూట్ చేయాలి, పైన దానికి ఇంకోదానికి స్క్వేర్ రూట్ చేయాలి. సో లోపల దానికి స్క్వేర్ రూట్ కనుక్కుంటే అప్రాక్సిమేట్ గా అది దేనికి స్క్వేర్ రూట్ అవుతుందంటే 144 కి స్క్వేర్ రూట్ అవుతుందండి. 144 కి స్క్వేర్ రూట్ అవుతుంది. 144 కి స్క్వేర్ రూట్ కనుక్కుంటే 12 అండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 20800 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత అంటే 12. నెక్స్ట్ వన్ ఈజ్ Next one is 95 whole power 3.7 divided by 95 whole power 0.9989 is equal to 95 power ఎంత? So 95 whole power 3.7 plus divided by 95 whole power 0.9989 is equal to ఎంత? సో ఇక్కడ రెండింటి మధ్య మల్టిప్లికేషన్ ఉంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ a power m into a power n is equal to a power m plus n అని రాసుకుంటాం. కానీ ఇక్కడ రెండింటి మధ్య ఉన్న డివిజన్ కాబట్టి అంటే a power n divided by a power n is equal to a power m minus n. సో అదే ప్రాసెస్ లో రాసుకుంటే 95 whole power 3.7 minus 0.9989 is equal to 95 power something. సో ఇక్కడ 3.7 లో నుంచి 99989 is nothing but దీని వాల్యూ అప్రాక్సిమేట్ గా నేను 1 అని తీసుకుంటే 95 whole power 3.7 minus 1 is nothing but 2.7, that is equal to 95 whole power question mark. So the question mark is equal to 2.7.
Next problem, square root of 10,000 plus 3.001 divided by 4.987 of 1891.992 is equal to question mark. So square root of 10,000 plus 3.0001 by 4.987 of 1891.992 is equal to question mark. So ఇక్కడ 4 zeros రూట్ లో ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి 2 zeros అవుతాయండి. ప్లస్ 3.001 is nothing but 3 by 4.997 is nothing but 5 into 1890 అనేది తీసుకున్నాం. సో ఎంత అవుతుంది ఇది అంటే ఇక్కడ 100 ఉందండి, ఇక్కడ 5 తో మల్టిప్లై చేసుకుంటే 5 3s are 15, 5 9s are 5 7s are 35, 5 8s are. So 100 plus 3 into 378. 100 plus 3 into 378. So approximately the value ఎంత అవుతుంది అంటే 1230. 1230. సో అప్రాక్సిమేషన్ లో మనం ఉన్నటువంటి వాల్యూని ఎంత మనకి ఎలా వాల్యూ తీసుకుంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకొని ఆ విధంగా మన వాల్యూని రెడ్యూస్ చేసుకోవడము ఇంక్రీజ్ చేసుకోవడము చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం 0.004 divided by 0.004 divided by 0.0001 into 36.0009 is equal to how much? So this is the problem. This is the problem. So here 0.004 divided by 0.0001 into 36.00009 is equal to how much అన్నాడు. పైన పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి, కింద పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పైన ఒక 10,000 తో కింద ఒక 10,000 తో అక్కడ డివిజన్ చేస్తే పాయింట్స్ పోతుందండి. 4/1 into 36. So that is nothing but 36 into 4, that is equal to 145 approximately 144, but మన ఆప్షన్ లో 145 ఉంది కాబట్టి approximate value is 145. Next problem is 137% of 1 2 3 4 5 is equal to how much? So 137% of 1 2 3 4 5 is equal to how much అన్నారు. సో ఇక్కడ 135% నేను 100 plus 37% of 1 2 3 4 5 అని రాసుకుంటా. సో 100 plus 135
135 is nothing but 1 2 3 4 5. 100% is nothing but 1 2 3 4 5 plus 37% is nothing but 3570. Sorry, 4570. 37% is nothing but 4570. So total ఎంత అవుతుంది అంటే 5 11 9 6 1 16915. So approximate గా 17,000. నాకు ఆప్షన్ లో 17,000 అనేది దగ్గర ఉన్న వాల్యూ కాబట్టి 17,000 అనేది అప్రాక్సిమేట్ వాల్యూగా తీసుకుంటున్నాను. Next problem, 10 cube into next problem 10 cube into 100 cube into plus 9 nines 1 2 3 4 5 6 7 8 9 9 nines is equal to 10 power question mark plus 10 power question mark. So 10 cube into 100 cube plus 9 nines is equal to 10 power question mark plus 10 power question mark. So 10 cube into 100 cube plus ఇక్కడ 9 nines ఉన్నాయండి. 9 అనేది 0 గా తీసుకుంటే 10 పవర్ 9 అని తీసుకోవచ్చు అండి. 10 పవర్ 9 is nothing but 1 తర్వాత 9 zeros ఉన్నాయని అర్థం. సో 10 పవర్ 9 గా తీసుకుంటాను is equal to అంటే ఒకటి యాడ్ చేసుకుంటానండి, మొత్తానికి 1